మాకు ఎట తిరిగి మీరు సాయం చేయండి. ప్రాబ్లం ఏంది? ఏం జరిగింది అసలు? మా ప్రాబ్లం వచ్చేసి నా పేరు పల్లేని రామచంద్ర యాదవ. అవునా? మాది కాగలవరం విలేజ్, హ్మ్. ఉత్తరాసిపల్లె, ఆ! లగ్గిడిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మా పాప పేరు పల్లేని మంజుల. ఏపీ మోడల్ స్కూల్ చదువుతున్నది. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నది. గర్ల్స్ హై స్కూల్ సెంటర్ రాస్తున్నది. మేము ఇంటి వద్ద ఉన్నాము. అతని అబ్బాయి మా ఊరేను, కాగలవరం విలేజ్, కొత్తరాసిపల్లెను. పక్కింటి అబ్బాయిను. అతని పేరు రాళ్ళపల్లి మహమ్మద్. అంటే మీకు ఎట్లా తెలిసింది ఆ అబ్బాయి తీసుకున్నాడని? ఆ అబ్బాయి సెంట్రల్లో ఎగ్జామ్ నుంచి బయటకు వస్తానే ఫోన్ చేసినాడు. అతని సెల్లుతోనే ఫోన్ చేసినాడు. మా సెల్లుకు ఫోన్ చేసి మళ్ళా మామ నేను గినే మాట్లాడేది అని మాట్లాడినాడు. నా కూతురు మా నాయన నువ్వు ఎక్కడుండో అర్జెంటుగా వచ్చాయి ఇట్లా ఇని అనింది. సరేలమ్మా నేను పలానా కాడ వస్తానా అనే కొద్దికి అంటే అల్లుడు ఎవరు మాట్లాడింది? ఎవరు మీతో? రాళ్ళపల్లి మహమ్మద్ మీతో మాట్లాడినా? భార్యతో నాతో మాట్లాడినాడు. ఫస్ట్ మీతో మాట్లాడినా? ఫస్ట్ మా భార్యతో మాట్లాడినాడు. ఆ! మళ్ళీ ఎవరో నాకు దిక్కు తెలియదు ఇతను మాట్లాడుతురా అని అన్నాడు. సరే నేను ఫోన్ చేసి సరే ఎవరు కాదు నా పక్కింటి పిల్లోడేను అని. సరే ఎవరు నువ్వు ఫోన్ చేస్తావు నా చెల్లుకు అన్నాను. ఆయన తర్వాత మామ నేను ఆయన ఎవరు నువ్వు నాకు మామ ఫోన్ పెట్టు అన్న. సార్ ఫోన్ పెడతానే అంటే ఎవరండి? ఆ పిల్లని పేరు ఏం పేరు? రాళ్ళపల్లి మహమ్మద్ అతను నీకు ఫోన్ చేశాడా? అతను నాకు ఫోన్ చేశాడు. మామ నేను అన్నాడు. నువ్వు ఎవరు నన్ను మామ అంటావు ఫోన్ పెట్టు అన్న. ఫోన్ పెట్టా అనే లోపల నా కూతురు నాయన నేను అర్జెంటుగా ఎక్కడ ఉండవు నువ్వు వచ్చేయి నేను ఇక్కడిని పక్కన ఉన్నాను అని. సరేలమ్మ దగ్గరలో వస్తాను అని చెప్తే అంత లోపల ఒక 2 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసినాడు. ఇంతకు ముందు మా పాప ఒక 6 నెలల కిందటము ఇంటికి దొడకపోయినాను. ఇట్లా ఏదో పెదవా అంటే దొడకపోయినాను. మేము ఏదో మా పనులకు మేము పోయినాము. ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చినాడు. ఈ అబ్బాయి ఇంటికి వచ్చినాడు. ఇంట్లోకి వచ్చినాడు ఇంతకుముందు. సరే మేము ఏదో అరిచినాము. అరిచి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినాము. చెప్పే కొద్దికి వాళ్ళు కొట్టి తరిమేసినారు. సరే మేము పోయినాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడే. ఎక్కడ పోయినా మనకు అదివో దొరకలేదు. అంతట్లో మేము గుమ్మ ఉన్నాము. ఇదే ప్రకారం పోయిన ప్రభుత్వంలో అతను డిగ్రీ చేసినాడు. పోయిన ప్రభుత్వంలో సరే ఇంతకుముందు వాలంటీర్గా ఉన్నాడు. 2 సంవత్సరాలు పని చేసినాడు. కానీ మా బాబాయ్ కాదు ఈ ఇద్దరు ఎస్టీ పాపలను ఇట్టే చేసినాడు. వాళ్ళు ఏదో ఇంత దూరం స్టేషన్ వరకు రానికుండా వాళ్ళు పెద్ద మనుషులు కలిసి కొట్టి భయం పెట్టి ఆడికి ఆపేసినారు. సరే అంతలో ఉండిపోయింది. లాస్ట్ మళ్ళా ఇప్పుడు మా పాపను ఇదే ప్రకారం ఇప్పుడు చేసినాడు. దీనికి మేము నిన్నటాంచి ప్రయత్నం చేస్తున్నాము. నిన్న 1 గంట కాంచి ప్రయత్నం చేస్తున్నాము. కంప్లైంట్ ఇచ్చినాము, అన్ని చేసినాము. సారోళ్ళు సరేలే అని తడిపెడతాంటే కానీ సరే సహకరిస్తాంటే కానీ మా ఇప్పుడు దొరకొస్తాం రేపు దొరకొస్తాం మాకు ఎక్కువ ధైర్యం చెప్పడం లేదు. సరేలే చూస్తాంలే అని అంతే అంటారు కానీ మా పాపను మా ఎండలు తొందరగా చేర్చాల్సిందిగా మేము కోరుచున్నాము. మీకు ఎవరి దగ్గర నుంచి సహాయం కావాలా? మాకు సహాయం చేయాలని మేము కోరుచున్నాము. మా పేరు పల్లేని రామచంద్ర యాదవ. ఎక్కడ చదువుతాం మీ పాప? ఏపీ మోడల్ స్కూల్ లగ్గిడిపల్లె. అంటే స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ కనిపించట్లేదు. స్కూల్ కాడ నుంచి సెంటర్కి వచ్చింది ఎగ్జామ్ రాయను. గర్ల్స్ హై స్కూల్ సెంటర్కి వచ్చింది ఎగ్జామ్ రాయను. లాస్ట్ ఎగ్జామ్ రాయను. ఆయన నుంచి ఎగ్జామ్ రాసి బయటకు వస్తానే మా పాప ఇలా మాట్లాడింది. ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడినారు. ఆయన నుంచి పాప మళ్ళా నాయన నువ్వు అర్జెంటుగా వచ్చాయి ఇలా ఫోన్ మాట్లాడుతాడు నువ్వు వచ్చాయి నాయన ఏమో నేను ఇబ్బంది కింద ఆయన వచ్చేయి అన్నది. సరేలే వస్తామా అని చెప్పి ఫోన్ పెట్టేసిన. స్కూల్ సంబంధించిన వాళ్ళు మాకు ఏం చెప్పలేదు. మేము ఫోన్ చేస్తే వార్డు మేడం నాయన మీ పాప టైం 1 గంట 10 నిమిషాలు అవుతుంది కానీ మీ పాప ఇక్కడ రాలేదు, నువ్వు మటుకు హాస్టల్ వద్ద రా అన్నారు. కానీ మేము హాస్టల్ కాడికి పోకుండా ఆడికి రానప్పుడు ఎందుకులే మీరు ఉండాలా పోయినారా అని చెప్పి సరేలే మీ మీద కూడా ఇస్తాంలే అని చెప్పి డైరెక్ట్ మాకు వెనుక ముందు ఎవరు లేరు. వెనుక ముందు చుట్టాలు లేరు, బంధువులు లేరు. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు తెలియదు. మా సహకారం అంటే ఏం తెలియదు. మా ప్రయత్నం కాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ గడువులు పట్టుగా రాయించినాం. కానీ వాళ్ళు సరవాళ్ళు ఎంత అయిపోద్దు రేపని తడిపెడతాండ్రు. మాకు ప్రయత్నం చేస్తాండ్రు. కానీ మేము వాళ్ళని నమ్ముకొని
మేము గుమ్మగొండ మాకేం తెలియదు కాబట్టి మేము గుమ్మగొండ ఏదో మీ సహాయం వచ్చిన కాడికి మాకు సాయం చేయండి. పల్లి మండలం, ఏంది మండలం ఏంది? లక్కిడిపల్లి మండలం, ఊరు? కాకలారం విలేజ్, కొత్తరాజపల్లి. ఓకే. కానీ నాకు ఉండేది ఒక బిడ్డే. ఆ బిడ్డ కోసం నేను బతుకుతున్నాను. ఆ బిడ్డ లేకపోతే నేను ఎలా బతకాలి? నా బిడ్డ లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి? బతికే ఎలా, బతకపోయాను ఎలా? నా బిడ్డ లేనందువల్ల నేను బతికి బతికి ఎలా బతకపోయేలా? సరే నా బిడ్డను మీరు ఎటు తిరిగి కొంచెం సాయం చేసి నా బిడ్డను నాకు అప్పగించండి.